నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అలియాస్ కిలికపూడి శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. సంతోషం. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అంటే ఆయన వివాదాలు సృష్టిస్తున్నారు. ఎందుకు ఈ విధమైన వివాదాస్పదమైన వ్యక్తిగా ఆయన క్రియేట్ చేసుకుంటున్నారు? అదేమన్నా వ్యూహమా? ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ రచ్చ రచ్చ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక టెంపుల్లో కళ్యాణోత్సవం సందర్భంలో ఇది పీక్స్కి వెళ్ళిపోయింది. ఈ రచ్చ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసి తప్పెవరిది నిజాలను వెలుగులోకి తీసే ప్రయత్నం చేద్దాం. ఈ కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్నితో విభేదించి తీవ్రమైన ఆరోపణలు చాలా సందర్భాల్లో చేశారు. ప్రధానంగా చెప్పవలసి వస్తే మరి ఎలక్షన్ టైంలో కేశినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చా అని చెప్పారు. ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ చేయటం, అధిష్టానం వారిని పిలిపించి అది క్రమశిక్షణ సంఘం ముందు దాన్ని విచారణ చేయటం, మళ్ళీ తీవ్రమైన వార్నింగ్స్ ఇవ్వటం ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పటికీ ఈయనలో మార్పు రాలా. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలో కూడా తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు లాస్ట్ వార్నింగ్ ఇంకా రిపీట్ చేయొద్దని చెప్పాను అని చెప్పారు. అయినా కూడా అది జరిగిన వెంటనే మళ్ళీ సోషల్ మీడియాలో తెలుగుదేశం నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి ఎగనెస్ట్గా, పథకాలకు ఎగనెస్ట్గా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టడం ఆపలా. దాంతోపాటుగా ఏదో ఒక విషయంలో రచ్చ లేపుతూనే ఉన్నారు. మరి అధిష్టానం ఎందుకు లీనియంట్గా ఉందనేది తెలియదు, కానీ వివాదాస్పదం అయితే అవుతా ఉంది. దానివల్ల పార్టీ ఇమేజ్ కూడా దెబ్బతింటున్న మాట వాస్తవం. సో ఈ మధ్య ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ రచ్చ ఏంటనేది చూద్దాం. దేవుడి సన్నిధిలో స్వామి కళ్యాణం జరుగుతుంటే వేలాది మంది భక్తుల మధ్య ఒకరి తలపై నుంచి పట్టు వస్త్రాలు బలవంతంగా లాక్కునే సీను మీరు ఊహించగలరా? నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవంలో జరిగిన ఘటన ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ జరుగుతున్న చర్చలన్నిటికీ అతీతంగా ఈ ఘటన మనకిస్తున్న సందేశం ఒకటే: అధికారం కంటే సంస్కారం గొప్పది, ఆవేశం కంటే సంయమనం ఉత్తమమైంది. ఇది ప్రోటోకాల్ వివాదమా, కుల వివక్షకు సంకేతమా, అహంకారానికి కక్ష సాధింపుకు ఓ ఉదాహరణ? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు అసలు ఏం జరిగిందో పరిశీలిద్దాం. ఈ ఎంపీ ఎమ్మెల్యే ఇరువురి మధ్య వివాదం ఎలా మొదలైంది అనంటే, మనకు లభించిన సమాచారం ప్రకారం స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల విషయంలో ప్రోటోకాల్ సమస్య తలెత్తింది. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, ప్రశాంతంగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవటం. అక్కడ ఆలయ అధికారులు వెంటనే స్పందించారు, మరో జత పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు. అంటే గౌరవప్రదమైన పరిష్కారానికి మార్గం రెడీ చేశారు వాళ్ళు. రెండో పాయింట్ ఏముంది మనకు ఆప్షను? వేలాది భక్తుల మధ్య డైరెక్ట్ కెమెరాస్ ఎదురుగా ఒకరి తలపై ఉన్న వస్త్రాలను బలవంతంగా ఇంకోరు లాక్కోవటం. మరి ఎమ్మెల్యే గారు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది సమస్య పరిష్కారమా, ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధానమా, లేక వ్యక్తిత్వ హననమా? ప్రజల్లో సహజంగానే ఈ ప్రశ్నలు మొదలైనవి. ఎదుటి వ్యక్తిని అవమానించటమే లక్ష్యమైనప్పుడు పరిష్కారానికి ఉన్న సమస్య సరైన దారులు కనిపించవు అనే సత్యం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక కులం కార్డు తీశారు. ఇది రక్షణ కవచమా, లేక రాజకీయ అస్త్రమా? ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా దళిత ఎమ్మెల్యేకి అవమానం అనే ప్రచారం మొదలుపెట్టారు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి, విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరు మాత్రమే కాకుండా మరికొన్ని ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి కేశినేని చిన్ని గారి నేతృత్వంలో. ఆ నియోజకవర్గంలో నాయకులు ఎవరు కూడా ఎంపీ కేశినేని చిన్ని గారితో కలిసి లొల్లి పెట్టట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరితో మరి రిలేషన్ ఆయన బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇంకొక నియోజకవర్గంలో ఇటువంటి వివాదాలు లేవు. ఇక రెండో పాయింట్, తిరువూరు చరిత్రలో ఎంతోమంది దళిత ఎమ్మెల్యేలు పనిచేశారు. ఎందుకంటే రిజర్వేషన్. ఎప్పుడు లేని కుల వివక్ష అంశం ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది? ఇక్కడ ప్రశ్న ఒకటే: తన దుందుడుకు చర్యపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవటానికి కులం కవచంగా మారిందా? తిరువూరు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాలతో వివాదాలు, విభేదాలు, పదే పదే అధిష్టానం దగ్గర ఫిర్యాదులు, మందలించే పరిస్థితులు ఏర్పడటం అందరికీ తెలిసిన వాస్తవం.
అయితే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును కులంపై మోపటం న్యాయమా? ఇది నిజమైన కుల వివాదమా? లేక విమర్శల నుండి తప్పించుకోవటానికి సృష్టించిన రాజకీయ కవచమా? కాస్త ఆలోచిస్తే మనకు ఒక వాస్తవం అర్థమవుతుంది. సంక్షోభ సమయాల్లోనే నాయకుడు నిజమైన పరిణితి బయటపడుతుంది. అంతమంది ముందు అవమానించిన ఎంపీ కేశినేని చిన్ని ఏమాత్రం ఆవేశపడలేదు. ఎందుకు? ఆయన ఆలోచించారు. ఇక్కడ గందరగోళం సృష్టిస్తే దైవ కార్యాల్లో ప్రశాంతత లోపిస్తుంది, వేలాది మంది భక్తులు ఇబ్బంది పడతారు, స్వామివారి కళ్యాణానికి భంగం కలుగుతుంది అని. అందుకే ఎంపీ కేశినేని చిన్ని ఆయన అవమానాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. సామాన్య భక్తులతో కలిసి కింద కూర్చొని కళ్యాణాన్ని సక్సెస్ఫుల్గా వీక్షించారు. ఈ కార్యక్రమం ముగిశాకే హోందాగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అధికారంతో ప్రతిస్పందించటం సులభం, కానీ సంయమనంతో స్పందించటం పరిపక్వత. ఇది ఎంపీ గారి సంస్కారం అయితే, వస్త్రాలు లాక్కోవటం ఎమ్మెల్యే గారి అహంకారం, దుందుడుకుతనం. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. దేవాలయం వేదికగా వివాదం ఎందుకు? దేవాలయం అంటే భక్తి ప్రస్థానం. అక్కడ మనిషి తన అహంకారాన్ని వదిలి దేవుని ముందు నిలబడతాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎమ్మెల్యే గారు తన వ్యక్తిగత సమస్యలను చర్చించుకోవటానికి లేదా అహంకారాన్ని ప్రదర్శించుకోవటానికి అనేక వేదికలు ఉన్నాయి. పార్టీ కార్యాలయం ఉంది, పార్టీ పెద్దలు ఉన్నారు, అధిష్టానం ఉంది. కానీ పవిత్రమైన దేవాలయ ప్రాంగణాన్ని వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రత్యక్ష ప్రసారంగా కెమెరాల వేదికగా ఎంచుకోవటం ఎందుకు? ఎందుకు? భక్తి నిలవైన చోట రాజకీయాలకి చోటివ్వటం ఎంతవరకు సమంజసం? ప్రత్యేకించి పార్లమెంటు సభ్యుడు సతీ సమేతంగా తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వవలసిన మర్యాద ఇదేనా? ఈ ప్రశ్న ప్రతి సామాన్యుణ్ణి వేధిస్తుంది, ఎంతో ఆవేదన కలిగిస్తుంది. ఈ ఘటనను రాజకీయాలకి అతీతంగా కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇది మన సమాజానికి ఒక ప్రశ్నని లేవనెత్తుతుంది. అధికారం వచ్చినప్పుడు మనిషి ఎలా ఉండాలి? గౌరవం అంటే ఏంటి? మర్యాద అంటే ఏంటి? ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వారు ముందు మనుషులు ఫస్ట్. కొన్ని విషయాల్లో విభేదాలు రావటం సహజం. వాటిని పరిష్కరించుకోవటానికి ఉన్న గౌరవప్రదమైన మార్గాల్ని వదిలేసి ఒకరికొకరు 10 మంది ముందు అవమానించుకోవటం ఎంతవరకు సమంజసం? మన పిల్లలు ఈ సంఘటనను చూస్తున్నారు. వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? గౌరవంగా మాట్లాడుకోవటమా? గొడవ పడి ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని కులం మీద నెట్టటమా? నేటి నాయకుల ప్రవర్తనే రేపటి సమాజానికి పాఠం. ఈ ఘటన జరిగి కొన్ని రోజులైంది, కానీ ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో ఒక విషయం స్పష్టంగా మిగిలిపోయి ఉంది. ఎంపీ కేశినేని చిన్ని గారు చూపిన సంయమనం, ఓర్పు, దేవాలయం పట్ల గౌరవం ఇవన్నీ ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారి ఆవేశం, తర్వాత వచ్చిన కుల కార్డు ప్రచారం, ఇవి ఆయన రాజకీయ విజ్ఞప్తిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం కుల భావోద్వేగాలను రగల్చటం తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు, కానీ అబద్ధం ఎంత పెద్దగా అరిచినా నిజం మాత్రం నిశ్శబ్దంగా నిశ్చలంగా నిలబడుతుంది. నెమలి స్వామివారి సన్నిధిలో జరిగిన ఈ దుర్ఘటన ఆ స్వామివారే సాక్షి. ఎవరు ఏం చేశారో, ఎవరి నిజస్వరూపం ఏమిటో అవన్నీ ఆ స్వామికే కాదు ప్రజలకు కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. ఇటువంటి సంఘటనలు, దుర్ఘటనలు జరగటం నిజంగా దురదృష్టకరమైన అటువంటి అంశం. లీడర్గా ఉన్నప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. దీనికి ఒక ఎగ్జాంపుల్గా లీడర్ ఉండాలి, కానీ ఇటువంటి వివాదాలు సృష్టించటం వల్ల ఆదరణ రాదు. మరి అధిష్టానం వాళ్ళు వీళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలో మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.